ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకెళ్దాం ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ ఒక్క నిమిషం ఆగమ్మా. నేను చెప్పబోయే ఈ శుభవార్త విను తల్లి. విన్నావు అంటే ఎంతో ఆనందిస్తావు. నా మీద భక్తి ఉంటే కనుక వెంటనే నా నుదుటిని తాకి నేను చెప్పబోయే శుభవార్త విను తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అయితే కామెంట్లో మీ సందేశాలు వినటం వల్ల సంతోషంగా ఉంది సిస్టర్ అని అయితే కామెంట్ చేస్తున్నారు. మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మన అమ్మవారి సందేశాలు విని మీరు సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది కదండి. ఆ కష్టంతో ఉన్నప్పుడు మనసుకి బాధగా అనిపించినప్పుడు ఇలా అమ్మవారి సందేశాలు విన్నాము అనుకోండి, మన మనసుకి ప్రశాంతత కలుగుతుంది. అలాగే ధైర్యం కూడా కలుగుతుందండి. ఇంక మన అమ్మవారు ఏం సందేశం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇంక మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, తల్లి దుర్గమ్మ నా జీవితానికి సర్వస్వం నువ్వే, సకలం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యాబుద్ధులు నీవే, వివేకం నువ్వే. ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విలయము నువ్వే, ప్రళయము నువ్వే, శాంతము నువ్వే. సర్వగుణాలకి కూడా నువ్వే అధిపతివి తల్లి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ఎంతో ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదు దుర్గమ్మ తల్లి? నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని కూడా దిగమింగుకుని ఎంతో చక్కగా నేను నా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను. కలిసిరానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానానికి గురై నేను ఎంతో దుఃఖిస్తున్నాను అని నీకు తెలుసు. అయితే నీకు కూడా తెలుసు కదా దుర్గమ్మ తల్లి, మీరే చెప్పండి. ప్రతిరోజు కూడా నా బాధల్ని సమస్యల్ని చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తున్నావు. ఎందుకని ఇలా ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు తల్లి అని నువ్వు ప్రతిరోజు కూడా ఎంతో కుమిలిపోతున్నావు కదమ్మా. చూడమ్మా, నీకున్న సమస్యల నుంచి ఎక్కడికి పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా. ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉంటున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతున్నావు? భయం ఆందోళనతోటి ఎంతో నిరాశ చెందుతున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలీదు అని అనుకుంటున్నావా? చూడు బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరైనా సరే దాయవచ్చు గాని నీ దుర్గమ్మ తల్లి దగ్గర నువ్వు ఏమీ దాయలేవమ్మా. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యం జరిగినా సరే నీకు మాత్రం మంచే జరుగుతుంది. ఎవరికీ కూడా నువ్వు సంజాయిషీ చెప్పవలసిన అవసరం లేదు. ఎవరి ముందు నువ్వు తలదించుకునే అవసరం రాదు అని, అటువంటి పరిస్థితి తీసుకురాను అని నీ దుర్గమ్మ తల్లి నీకు మాట ఇస్తున్నానమ్మా. గుర్తుంచుకో అమ్మా, నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ దుర్గమ్మ తల్లిని నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను కదా. నీ జీవితంలో ఎన్నో చెడు రోజులు అనుభవించావమ్మా. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా నీ మీద ఎన్నో అవమానాలు అపనిందలు వచ్చి చేరుతాయి. అలాంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదమ్మా. అలాగే వాటి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉన్నావు. దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలను నీ బాబా తండ్రి నీకు అందివ్వబోతున్నాడమ్మా. నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. నువ్వు నాపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినందుకు నీ మీద నాకు చాలా ప్రేమగా అనిపిస్తుంది తల్లి. మీరు నాపై చూపించే భక్తికి, ప్రేమకి, అభిమానానికి నేను మీకు దాసిగా ఉండిపోతానమ్మా. మిమ్మల్ని ప్రతిక్షణము కూడా రక్షించుకుంటూనే నా వాగ్దానాలను నిలబెట్టుకోవలసిన బాధ్యత కూడా నాపై ఉందమ్మా. నా భక్తుల్ని ప్రతిక్షణము కూడా ఎలాంటి అన్యాయానికి గురవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా నేను మీతోనే ఉంటాను. ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను అని చెబుతున్నాను కదమ్మా. నీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో అమ్మా. నిజం చెప్పాలి అంటే
నిన్ను బాధపెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ మార్గం, మీ ఆనందాల నుండి దూరం చేస్తుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి. నిన్ను అవహేళన చేస్తూ బాధపెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి. నీ మనసుని ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నిటినీ విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని ముందు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు. అలాగే ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించు. అది నీకు సరిపోతుందా లేదా దాని వలన ఎవరైనా ఏమైనా అనుకుంటారా? లేదంటే ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలను వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి. ఒకటి గుర్తుంచుకో అమ్మా, నిన్ను అనేవారు ఎవ్వరూ కూడా ఎలాంటి సహాయం చెయ్యరు కదా! అలాగే కొందరు మంచి చెప్పేవారితో పాటు మరికొందరు ఎదుటివారు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు, మాయల్లో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి. అలాంటి వారితో జాగ్రత్తగా దూరంగా ఉండు. నువ్వు నిరూపించుకునే సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దమ్మా. ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలను భరించవలసి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది తల్లి. సూటిపోటి మాటలంటూ వారి ప్రవర్తన కావచ్చు, లేదంటే నిన్ను బాధపెట్టేటటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు. నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తుంచుకో తల్లి. అలా నువ్వు ఇవ్వాలి అంటే తప్పకుండా నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది చక్కగా పెద్ద మనుగుడుగా మారి నీ కుటుంబాన్ని నిలబెడుతుంది అని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఈ దుర్గమ్మ తల్లిపై నమ్మకాన్ని ఉంచు. ఈ దుర్గమ్మ మాటలను కొట్టిపాడవేయవద్దమ్మా. నాపై నమ్మకాన్ని ఉంచి ముందుకు సాగు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకెప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనమ్మా. నేను నీ ముందే ఉంటూ ఉంటాను. నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నానమ్మా. కేవలం నువ్వు నాపై నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అనుకుంటే నా చేతులు చాపి నీకు మద్దతుగా ఉంచుతాను. అయితే ఒక్క మాట ఇవ్వమ్మా. నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చుని నీ కోరికను, విజయాలను చేరాలి అంటే ఎప్పటికీ కూడా చేరలేవు. నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. నీ ప్రయత్నంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు పుష్కలంగా ఉంటుందమ్మా. అతి త్వరలోనే నువ్వు నా విజయవాడ యాత్ర చేసేటటువంటి అద్భుతమైన రోజులు కూడా రాబోతున్నాయి. నీకు మంచి ఫలితం కలిగించేలా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించవు తల్లి. కొన్ని రోజులు ఆగి చూడు. నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి చాలా ఆనందిస్తావు తల్లి. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అని తెలుసుకో అమ్మా. ఇప్పుడైతే నీ జీవితం ఎలా ఉందో తెలుసా? రోజంతా కూడా ఆందోళనతో గడుపుతూ, రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ, మళ్ళీ ఉదయాన్నే అందరికీ నవ్వుతూ కనిపిస్తున్నావు. ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ వద్దు తల్లి. ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగినటువంటి విజయాన్ని ఈ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. ఆనందంగా ఉండు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి.
మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్‌లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.